హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. ఏమిటో దేనికైనా పెట్టి పుట్టాలి. ఇప్పటికీ 4 సార్లు అన్నది శ్రీలక్ష్మి భర్త వినాలని. అతను విన్నా విననట్టు వార్తాపత్రిక చదువుతూ పడుకున్నాడు. వ్యవసాయదారులకు శుభసూచకము. మన ప్రభుత్వము రసాయన ఎరువుల కోట నిరుటి కంటే ఈసారి రెండింతలు పెంచారు భారతదేశం అంటూ వార్తాపత్రిక గట్టిగా చదవటం మొదలుపెట్టాడు. మండుతున్న పుండు మీద కారం రాసుకున్నట్లు అయింది శ్రీలక్ష్మికి. అతని చేతిలోని వార్తాపత్రిక తీసి నేలకు విసిరి కొట్టింది. ఇదేం పరిహాసం అన్నాడు ఇటు తిరిగి. అయ్యో, మనకి పరిహాసం ఒకటే తక్కువైంది. మూతి తిప్పింది. ఇంకేం తక్కువ చెప్పు. మనకు ఏమున్నాయో మీరు చెప్పండి. నాకున్నవన్నీ చూసే మీ నాన్నగారు నిన్ను నాకిచ్చి వివాహం చేశారు. ఇంకేమైనా అడగవలసినవి ఉంటే మీ నాన్నను అడుగు అన్నాడు. ఈసారి కంఠంలో తీవ్రత హెచ్చింది. ఏమున్నా లేకున్నా కోపం ఉంది అనబోయి మాట మింగేసింది. అతను లేచి చెప్పులు వేసుకున్నాడు. అమ్మా, కరెంటు పోతుంది బావి దగ్గర. తెల్లారిన తరువాత అందరూ వేస్తారు. లోడ్ లాగదు. తెల్లవారుజామున ఇంజన్ వెయ్యాలి అని ఆమెకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆమె దొర్లుతూ గడిపింది. శ్రీలక్ష్మికి ఉక్రోషం, దుఃఖం పోటీపడి వచ్చాయి. గది తలుపు దమ్మని వేసింది. చిచి, డబ్బులేని వారి జీవితం ఉత్త చెత్త అనుకుంది. ఉదయం లేస్తూ దేవుని గది అలకటం మొదలుపెట్టింది. ఏమిటే అమ్మా, ఈరోజు శనివారం కాదు కదా? భాగ్యమ్మ ఆశ్చర్యంగా అడిగింది. అత్తయ్య, నిన్న మన కళ్ళ భర్త వాళ్ళ దేవుని గది ఎంత బాగా అలంకరించాడనుకుంటున్నారు? కళ్ళు తిరిగిపోయాయనుకో అన్నది ఆ వైభవం తలుచుకుంటూ. మనము చెయ్యొచ్చు. అసలు వాడికి ఆ పూజలంటే ఇష్టం లేదమ్మా అన్నదామె. ఏమిష్టమో ఏమో, ఎద్దులా తినడం, మొద్దులా నిద్రపోవడం అన్నది పళ్ళబీగున మాటను నలగగొడుతూ. ఏమిటోనే అమ్మా, వాడికన్నీ ఆ తండ్రి బుద్ధులే. ఒకసారి పెద్దింటికి వెళ్ళి వస్తాను అన్నదామె. ఆ తరువాత శ్రీలక్ష్మి వచ్చి గబగబా హాల్లో ఉన్న దేవుని క్యాలెండర్లన్నీ తీసి దేవుని గదిలో దేవుళ్లను వరుసలో నిలబెట్టినట్లు కొట్టింది. క్రింద దీపాలకు తమింట్లో అంత ఖరీదైన సెమ్మెలు ఎక్కడివి? పెరట్లో నుంచి పగలగొట్టిన స్తూపాకారంలో ఉన్న పెంకులు తెచ్చి వాటిపై పెట్టి దీపాలు ముట్టించింది. పంచపాళి స్టీలు దుంది. పూల సజ్జ లేదు. ఇల్లంతా వెతికి ఓ ఇత్తడి గిన్నె పట్టుకుని దాన్ని తోమి పూల సజ్జగా ఉపయోగిస్తుంది. ఆమె దూరం వెళ్ళి నిలబడి ఒకసారి చూసింది. ఏదో కొత్తదనం కనిపించింది. దేవుని గదికే నిండుదనం వచ్చినట్లు అనుభూతి చెందింది. అత్తయ్య, ఒకసారి ఇలా రండి అని నిరుత్సాహంగా ఆగిపోయింది. అత్తగారు లేరని తెలుసు. ఆ క్షణంలో తన పనిని ఎవరైనా మెచ్చుకుంటే బాగుండును అనుకుంది. ఎవరు మెచ్చుకుంటారు? శోభను పిలుద్దామని పరుగుతో వచ్చి బయట గడపలో నుంచి లోపలికి వస్తున్న భర్తను ఢీకొట్టింది. అబ్బా! చేత్తో నుదురు రాసుకుంది. ఏమిటా తొందరపాటు? ఎక్కడికా పరుగులు? కాస్త మందలింపుగా, కాస్త కోపంగా అడిగాడు రామచంద్ర. అమ్మా అమ్మా, పెద్దింటికెళ్ళింది. కంగారుగా ఏం మాట్లాడుతుందో తెలియనట్లు అనేసింది. అందుకా తమరి పరుగులు అన్నాడు. చెప్పులు విడిచి కండువా బల్ల మీద గిరాటేశాడు. ఆ క్షణంలో రాత్రి తామిద్దరూ కొట్టుకున్నారనే విషయం మర్చిపోయింది. ఏమండి, మనము పూజ చేసుకుందామండి అన్నది. పూజ? అంగడంలో కూర్చుని పందెం పుల్లతో పళ్ళు తోముకుంటూ అడిగాడు. ఆ క్షణంలో భర్త వికృతంగా కనిపించాడు. అతని స్థానంలో నోట్లో స్టైల్గా బ్రష్ పెట్టుకున్న రమాపతి నిలిచాడు. అతని తరహాయే వేరు. ఎంతైనా పెట్టి పుట్టింది కళావతి అనుకుంది. ఆ మాట ఇప్పటికీ 200 సార్లు అనుకుని ఉంటుంది. రామచంద్ర ముఖం కడిగాడు. పూజలు ఎందుకట? అప్పుడే పిల్లల మీదకు పోయిందా మనసు అన్నాడు నీళ్లు ఆమె పైకి చిలకరిస్తూ. అయ్యో సంబరం! ఇక నేనంటా పూజ చేస్తే ఈ నాటు మనిషికి మోటు మాటలు తప్ప మరేం తెలియవు. కాస్త తెలివితేటలు కావాలని చేస్తాను అన్నది కోపం నటిస్తూ. నిజం, నా నాటుతనం, మోటుతనం నీలాంటి అమ్మాయిని చేసుకున్న రోజే బయటపడ్డాయిగా. ఇప్పుడు పూజలు చేసి ఏం లాభం గాని? పాలో కాఫీయో ఇస్తే సంతోషిస్తాను అన్నాడు ముఖం తుడుచుకుంటూ. ఎప్పుడూ కడుపు యావేనా? మొదట స్నానం చెయ్యండి అన్నది కాస్త గారాలు పోతూ. అతను వెళ్ళి బావి దగ్గర 4 చెంబులు నీళ్లు పోసుకున్నాడు. సబ్బుతో రుద్దుకుని వచ్చాడు. శ్రీలక్ష్మి తుండు పట్టుకుని వచ్చింది పెరట్లోకి. నేను తుడుస్తాను అని అతని మాటకు అవకాశం ఇవ్వలేదు. పెరట్లో క్రింద మెట్టుపై ఉన్న రామచంద్ర తల తుడిచింది. చచ, ఏమిటిది? ఎవరన్నా చూస్తే?
కంగారుగా అతను పెరటి గోడ వంక చూశాడు. అసలే ఆ గోడ కూలింది. చూస్తే ఏం, మనం భార్యాభర్తలం కామా? అతను ఆమెను దులపరించుకుని లోపలికి వచ్చాడు. శ్రీలక్ష్మికి అక్కడున్న దుడ్డుకర్ర తీసుకుని వీపు వాయగొట్టాలనిపించింది. కురూపి అయిన ఆ కళావతి కంటే తనేం తీసిపోయింది? ఈ భర్తకు ఏం పోయే కాలం? తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కోకపోగా విసుక్కుంటాడా? వడ్డిస్తావా వడ్డించుకునేదా? తలదువ్వుకుంటూ అడిగాడు రామచంద్ర. తిండి తిండి తిండి. ఈ రోజు నుంచి స్నానం కాగానే దేవుడికి నమస్కరించకపోతే అన్నం కాదు కదా, మంచినీళ్లు కూడా ఇవ్వను అన్నది. అతను వెంటనే గోడకు తగిలించున్న ఫోటోకు నమస్కరించాడు. శ్రీలక్ష్మి ముఖం చెట్లించి అటు చూసింది. భాగ్యలక్ష్మి పెళ్లినాడు ఆమె కోదండరామయ్య కలిసి తీయించుకున్న ఫోటో. నాకు జన్మనిచ్చి నా కోసం అహర్నిశలు బాధపడే నా తల్లిదండ్రులే దేవుళ్ళు తెలుసా అన్నాడు. అతని వాదనలో ఓడించలేనని గారాబంగా చెయ్యి పట్టి దేవుడి గదిలోకి లాక్కు వెళ్ళింది. ఎలా ఉంది గది అన్నది సంబరంగా. అమ్మో, చాలా బాగుంది. క్రమశిక్షణ లేకుండా దేవుళ్ళందరూ వరుస క్రమంలో లేక నానా అవస్థలు పడుతూ ఒకరు స్తంభానికి, ఒకరు గోడకు, ఒకరు కిటికీకి వేలాడేవారు. ఇప్పుడంతా డ్రిల్లు క్లాసులో ఉన్నట్లున్నారు అన్నాడు నవ్వుతూ. శ్రీలక్ష్మి లెంపలు వాయించుకుంది. చచ, నాకు బుద్ధి లేదు మిమ్మల్ని పిలవడం, రుసరుసలాడింది. అబ్బా, ఎంత నిజాయితీ అనేసి వచ్చి అన్నం పెట్టుకు తిన్నాడు. అతను ముందు వసారాలో పడుకున్నాడు. రాత్రంతా దోమలతో జాగారం చేశాడేమో, నిద్రపోయాడు. శ్రీలక్ష్మి జీవం లేనట్టు కూర్చుండిపోయింది. వదినా, ఓ లక్ష్మీ వదినా. శోభ పరుగు పరుగున వచ్చింది. ఏమిటి శోభ? ఇలారా, పెరట్లోకి లాక్కుపోయింది. శ్రీలక్ష్మి చూసింది. సఫారీ సూటు వేసుకున్న రమాపతి పొలాలు చూస్తున్నాడు. అతని వెనక దాదాపు ఊరి మగాళ్లంతా ఉన్నారు. అందరూ అతనికి ఏమేమో చెబుతున్నారు. అతను తల పంకిస్తున్నాడు. ఏమిటట శోభ? ఈ పొలాలన్నీ పంట పొలాలు కావట. ఇవి ఫ్యాక్టరీలు పెట్టడానికి ప్రభుత్వానికి అమ్మేస్తే ఎకరానికి 20,000 వస్తాయట. 20,000? నోరు వెళ్ళబెట్టింది శ్రీలక్ష్మి. చకచక తమకెన్ని ఎకరాలు ఉన్నాయో లెక్క వేసుకుంటూ. అబ్బా, మగాళ్ళంటే అలా ఉండాలి వదినా. ఏ విషయమైనా చకచకా చెబుతారు అన్నది చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ. వాళ్ళు మాట్లాడుతుండగానే మగాళ్ల గుంపంతా దూరం వెళ్ళిపోయారు. ఒక్కసారి ఆ ప్రదేశమంతా చీకటి అయినట్లుగా భ్రమపడ్డారు. అది కాదు వదినా, అంత తెలివితేటలున్న మనిషి కదా, అందానికి మన్మధుడు కదా, మన చింతపండు ముద్దనెలా వరించాడు? ఈర్ష్యగా కక్షగా అన్నది శోభ. అదే ఆశ్చర్యం అన్నది శ్రీలక్ష్మి. ఆమెకు ఆ పూట అన్నం కూడా సహించలేదు. ఆమె మనసు నిండా అందగాడు నిండిపోయాడు. అందగాడు, అందగాడు అంటూ అలమటించసాగింది ఆమె హృదయం. అతను రోజుకో రకం దుస్తులు వేస్తాడు. ఇప్పుడు ఫుల్ సూట్లో ఎంతో హుందాగా కనిపించాడు. రాత్రి భోజనాల దగ్గర పైజామా లాల్చీ వేసుకున్నప్పుడు ఇంకెంతో హుందాగా కనిపించాడు. పెళ్లి పందిట్లో దోవతి పట్టులాల్చీలో అమాయకంగా కనిపించాడు. మర్నాడు జరీ లుంగీ కట్టుకుని చిలిపిగా కనిపించాడు. ఏమ్మా, నువ్వు భోజనం చేయలేదా? భాగ్యమ్మ వచ్చి కొడుకు తిన్న కంచం ఎత్తింది. శ్రీలక్ష్మి కాస్త గిల్టీగా ఫీల్ అయింది. అత్తగారి ముందు బయటపడాలనుకోలేదు. అది కాదత్తయ్యా, పూజ చేస్తూ కూర్చున్నాను అన్నది తడబడుతూ. పిచ్చి పిల్ల, ఏది పడితే అదే ధ్యాస నవ్వుకుందామె. అమ్మా, మీ కోడలు ఏం మొక్కిందో అడుగు. బుర్ర మరమ్మత్తు చేయాలట. పాపం, ఆ దేవుడు విన్నాడో నిద్రపోతున్నాడో మరి అంటూ ఆవులుస్తూ లేచాడు. అది మంచి మనసుతో పూజ చేస్తే దేవుడు వినకుండా ఎలా ఉంటాడ్రా? మన పొలాలన్నీ ఎక్కువ ధరకు అమ్మేలా చేస్తాడట అల్లుడు. ఈ బాదరాబందీ ఎందుకురా? హాయిగా పట్నంలో ఓ బిల్డింగ్ కొనుక్కుని అద్దెకిచ్చుకుందాం. మిగిలిన డబ్బుతో వ్యాపారం చేసుకుందాం అన్నదామె. రామచంద్ర ముఖం చిట్లించాడు. అవునరా, ఈ పొలాలన్నీ ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి కొంటారట. ఈ మట్టి పూసుకుని తిరిగే ఏడాది కష్టపడితే ఆ దేవుడు చల్లని చూపు చూస్తే పంట, లేకపోతే ఒట్టిదే. పోయి బావతో మాట్లాడు అన్నదామె. అమ్మమ్మా, నీ కోడలి పతివ్రతా లక్షణం కనిపెట్టి ఆ దేవుడు ఈ రూపంలో లక్షలిస్తున్నాడా? అమ్మా, ఓ చిన్న మార్పు. ఆహా, ఏం లేదు. మరోసారి నిష్టగా ఆ దేవుడిని ప్రార్థించి మనకు పంటలు పండేలా చేయమను నీ కోడల్ని. అంతేగాని పొలాలు అమ్మొద్దు అన్నాడు నవ్వుతూ. అవును, అమ్మొద్దు. అందరూ అమ్ముకుంటే చుట్టూ ఫ్యాక్టరీలు పడతాయి. మధ్యలో మన పొలంలో మనం ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అంటూ పాట పాడుదాం. విసురుగా వెళ్ళింది శ్రీలక్ష్మి. తన ముందే శ్రీలక్ష్మి కొడుకును అలా ఈసడించడం నచ్చలేదు. అయినా తన కొడుకు అంతే. అందరిది ఓ దారైతే అతనిదో దారి.
ఒకసారి వెళ్ళిరారా అన్నది. ఎక్కడికమ్మా? అమాయకత నటించాడు. పెద్దింటికి. విషయాలు కనుక్కున్నట్లు ఉంటుంది. రాలేదని పెదనాన్న అనుకుంటున్నారు. ఇందాకే అడిగారు. పని ముందని చెప్పాను అన్నది. తప్పదనుకుని లేచి బట్టలు మార్చుకుని వెళ్ళి అరగంట తిరగకముందే వచ్చేశాడు. ఏమైందిరా? ఏమవుతుందమ్మా? బావగారు కళను తీసుకువెళ్తున్నారు. గవర్నమెంట్ వారు మన పక్క ఊరు మీద కన్నేశారట. బావగారు మంత్రిగారిని కలిసి మన ఊరు పొలాలు కొనేలా చేస్తారట. ఆయనకు తృణమో ఫణమో ఇవ్వాలి కదా. ఎకరానికింత అని వేశారు. మనకు 2000 పడతాయట అన్నాడు దోవతి మార్చుకుంటూ. మరేమన్నావు అన్నదామె. అనడానికేముందమ్మా, అది వచ్చేలాగా చూద్దాం. ఉన్న 200 మొన్న చదివింపులకే సరిపోయిందాయే అన్నాడు చిరాకుగా. అతని బడిలోకి గొలుసు వచ్చి పడింది. ఈసారి రామచంద్రాహం దెబ్బతిన్నది. అమ్మా, నేను అసమర్థుడిగా కనిపిస్తే వెళ్ళి ఆ పెదనాన్నతో ఉండండి. నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు నన్ను శాసించాలనుకోవడం శుద్ధదండగా అనేసి గొలుసు తల్లి మీదకు విసిరి వెళ్ళిపోయాడు. ఏమిటో అంతా ఆయన పోలికే. అయినా గొలుసు అలా పారేస్తారమ్మా? నచ్చచెప్పి ఇచ్చుకోవాలి గాని అన్నది కోడల్ని. అవునులేండి, ఎంతైనా అతను మీ కొడుకు, నేను పరాయిదాన్ని ఎగబీల్చింది శ్రీలక్ష్మి. ఆమె ఓ నిట్టూర్పు వదిలి ఊరుకుంది. హైదరాబాదులో పెద్ద ఇంట్లో కాపురం పెట్టారు రమాపతి దంపతులు. 3 పడక గదులతో అధునాతమైన ఇల్లు అది. అద్దె ఎంతో మంగమ్మ ఆరాగా అడిగింది. ఎంతని అడిగారు కాబట్టి అద్దె ఇచ్చే భారం అత్తగారిదే అన్నాడు హాల్లో కూర్చుని కాఫీ త్రాగుతూ. వద్దు నాయనా వద్దు, మళ్ళీ అడగను అన్నదామె. అంత భయం దేనికండి? నేనైతే ఏమంటానో తెలుసా? మాదంతా మీదే కదా నాయనా, ఒక అద్దె గురించి అడుగుతావేం అంటాను అని నవ్వాడు. నిజమే నాయనా, చదువు సంధ్య తెలియని వాళ్ళం అన్నదామె. అతను బజారుకు వెళ్ళి పట్టుపంచలు ఓ పట్టుచీర తెచ్చాడు. కళ, ఇవి మీ అమ్మా నాన్నలకు బొట్టు పెట్టి పెట్టు అన్నాడు. మాకెందుకు నాయనా, మొహమాట పడిపోయింది మంగమ్మ. వాళ్ళున్న రోజే ఫోన్ బిగించారు ఇంట్లో. పోతే పోయింది 1,00,000 రూపాయల కట్నం, ఎంత మంచి అల్లుడు దొరికాడని మురిసిపోయారు. అరగంటలో ఓ అంబాసిడర్ కారు వచ్చి ఆగింది ఇంటి ముందు. ఈ కారెవరిది నాయనా? ధర్మయ్య అడిగాడు. ఒకప్పుడు నాదేనండి. స్నేహ బృందంలోని వారంతా కొత్త పెళ్లి కొడుకువి పాత కారెందుకంటే ఓ స్నేహితుడికి ఇచ్చేశాను అన్నాడు. ఖరీదుగా ఊరికనే ఇచ్చేశావా? కంగారుగా అడిగింది ఆమె. ఎలా ఇచ్చినా అది మా స్నేహితుడిది. మీరు ఇప్పుడు వెళ్ళి ఊరంతా చూసిరండి అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ కారులో బయలుదేరారు. అల్లుడితో మీరైనా చెప్పండి, ఈ దానధర్మాలు మానివేయమని మంగమ్మ అంది. మనము చెబితే వింటాడా? అమ్మాయి చెవిన వేస్తాను అన్నాడాయన. రోజంతా తిరిగి వచ్చేసరికి ఇల్లంతా నీటిగా సర్దిపెట్టారు. అల్లుడి దినచర్య కూడా వారికి ఎంతో నచ్చింది. లేస్తూనే స్నానాదులు చేసి కనీసం అరగంటైనా పూజ చేస్తాడు. ఆ తరువాత ఉపాహారం. ఆ తరువాత ముందు గదిలో కూర్చుని వ్యవహారాలు చూస్తాడు. అతనికి అవిరామంగా ఫోన్లు వస్తుంటాయి. మంత్రులు వస్తుంటారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తుంటారు. విందులు వినోదాలు. కళావతికి ఒక క్షణం తీరిక ఉండదు. ఏమండి, ఊరెళ్ళి ఓ కుర్రాడిని పంపాలి అంది మంగమ్మ ఒక్కగానొక్క కూతురు కష్టపడుతుందని. అలాగే పంపుదాం అన్నాడు. ఇదిగో అల్లుడు, నీ ఖర్చు వ్యవహారం పెద్దది. నేనున్నంతసేపు బియ్యం పప్పులు కొనొద్దు అన్నాడు. పెద్దల మాట కాదనను, మీ ఇష్టం అన్నాడు. వాళ్ళు సంతోషపడిపోయారు. కళ, ఇలారా ఆమెను పిలిచాడు. బీరువా తాళం చెవులు ఇచ్చాడు. చూడు కళ, ఈ వ్యవహారాలతో నాకు తీరదు. ఈ పాస్బుక్ నీ పేరు మార్పిస్తాను. ఈ రోజు నుంచి బ్యాంకు పనులు, బంధువుల పనులు, ఇంటికి కావలసినవి, నాకు కావలసినవి అన్నీ నువ్వే చూసుకోవాలి అని ఆమెను తీసుకువెళ్ళి అకౌంట్ ఆమె పేర మార్చాడు. కళావతికి మతిపోయింది. 1,00,000 రూపాయలు తన పేర. తనను కన్న తల్లిదండ్రులు కూడా అంతటి సాహసం చెయ్యలేదు. బీరువా తాళాలు ఎప్పుడూ తల్లి నడుముకే ఉండేవి. ఏమిటి డార్లింగ్, అలా చూస్తావేం అన్నాడు. నమస్తే రమాపతి, నమస్తే అన్నాడు ఒక ఆయన వచ్చి. మీరా బుచ్చుబాబు గారు, ఏమిటిలా వచ్చారు అన్నాడు రమాపతి. అతని హుందాతనం చూస్తే కళావతికి భలే ముచ్చట. మన అక్కినేని నాగేశ్వరరావుతో కాల్ షీట్లు ఇప్పిస్తానన్నారు, గుర్తు చేశారు. అవునవును, మొన్న ఆయన డిన్నర్కు పిలిచిన రోజు ఈ విషయమే ప్రస్తావనకు వచ్చింది. మీ కేసు గురించి చెప్పాను. చూడు రమా, వీళ్ళు 1,00,000 2,00,000 చూసుకుని సినిమా తీసేద్దాం అనుకుంటారు. ఓ 10 లక్షలు బ్యాంకులో చూపించమను, అప్పుడు కాల్ షీట్లు ఇస్తాను.
నేను కాబట్టి హీరోయిన్ కథ అడగలేదు అన్నాడు రమాపతి. 10 లక్షలా? అంతైతే పిక్చరే పూర్తవుతుంది కదా. మరి నేనేం చేయను చెప్పండి. ₹1,00,000 చేత పట్టుకుని ఓ రీలు చుట్టేసి చక్కా చెక్కేసిన వారందరూ లేరు అని వచ్చి కారులో కూర్చున్నాడు. అది కాదు రమాపతి గారు. అతను కారు దగ్గరకు వచ్చాడు. ఐఎమ్ సారీ. నా సంగతి తెలుసు కదా. కుటుంబం కుటుంబమే, వ్యవహారం వ్యవహారమే. ఈ విషయాలు మాట్లాడవద్దు. డ్రైవర్ పోనివ్వు అన్నాడు కోపంగా. కారు కొద్ది దూరం వచ్చింది. ఏమండి, నిజంగా మీరు అక్కినేని గారితో మాట్లాడారా? కళ్ళు వెళ్ళబెట్టి అడిగింది కళావతి. అతను పకపకా నవ్వేశాడు. పిచ్చిదానా, నాగేశ్వరరావు నా బాల్య స్నేహితుడు. ఒరేయ్ రమా, నువ్వు వేషాలు వేస్తే నేను పరిశ్రమ నుంచి విరమించుకునేవాడినిరా అంటుంటాడు అన్నాడు గర్వంగా. ఆయనకు 40 పైనే ఉంటాయంటారుగా. అతను మీ స్నేహితుడెలా అయ్యాడు అన్నట్టుందామె ధోరణి. ఓ అదా నీ సందేహం. అతను ఒక్కొక్క క్లాసు 3 సార్లు తప్పాడు. నాకు ప్రతి క్లాసులోనూ డబుల్ ప్రమోషనై అన్నాడు. భర్త ఎంత తెలివైనవాడో కళావతికి అర్థమైంది. చూడు కళ, నువ్వు మధ్య పాపిడి తీస్తే పెద్దదానిలా కనిపిస్తావు. పక్క పాపిడి తెయ్యి. అంత పెద్ద బొట్టు వద్దు. దోసగింజలా బొట్టు పెట్టుకో. చేతికి ఎప్పుడూ నిద్రలో పడుకునేటప్పుడు కూడా వాచి ఉంచుకోవాలి అన్నాడు ఇంటి ముందు దిగుతూ. అలాగేనండి. అబ్బా, తన భర్తకి ఇన్ని తెలుసు అనుకుంది ఇంట్లోకి వెడుతూ. అలాగే ఎప్పుడూ పువ్వుల చీరలు కట్టుకో, అందంగా ఉంటావు. ముదురు రంగులు కడితే పెద్దదానిలా అనిపిస్తావు అని సలహా ఇచ్చాడు. ఆమె భర్త మాటలు తూచా తప్పకుండా పాటించింది. హాలులోకి చాలామంది వచ్చేశారు. పరదా తీసి చూడడం ఆమెకు నామోషీగా ఉండేది. పగలంతా కాఫీలు, టీలు, రాత్రులు బీరు బాటిల్స్, చిప్సు పంపేది. ఒక్కొక్కసారి మనిషి లేకపోతే తనే వెళ్ళి ఇచ్చేది. అది ఏం వ్యవహారమో తెలిసేది కాదు. ఆ రాత్రి రమాపతి చాలా సంతోషంగా వచ్చాడు గదిలోకి. ఆమె అలవాటు ప్రకారంగా ఎర్రనీళ్లు తెచ్చింది గిన్నెతో. ఓ డార్లింగ్, ఈరోజు నీ భర్త నీకు దిష్టి తీస్తాడు చూడు. అతను 10 రూపాయలవి, ఒక రూపాయివి, 2 రూపాయలవి నోట్లు తీసి ఆమె తలపై పోశాడు. ఏమిటండి అన్నది కంగారుగా. కనకాభిషేకం డియర్. నా భార్యే నా దైవత. నాకు కలిసి వచ్చింది, అందుకే అభిషేకం. ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. చచ, మీకేం తెలియదు. లక్ష్మీదేవినిలా నిర్లక్ష్యంగా వదిలేస్తారా? భర్తకు దూరం జరిగి నోట్లన్నీ లెక్కపెట్టింది. 250 రూపాయలు తీసి బొత్తి పెట్టింది. ఇంత డబ్బు ఎక్కడిదండి ఆశ్చర్యంగా అడిగింది. నీ భర్త సంపాదించాడు, అర్థమైందా అన్నాడు నవ్వుతూ. ఆమె గబగబా వెళ్ళి ఎర్రనీటితో పాటు 2 ఎండుమిరపకాయలు తెచ్చింది. ఆమె వెనుకనే పసిపిల్ల కణకణమనే నిప్పులు తెచ్చింది. ఆమె మిరపకాయలు చుట్టూ తిప్పి నిప్పుల్లోకి వేసింది. వాళ్ళు చూస్తుండగానే కాయలు కాలి బూడిద అయ్యాయి. సాంబారు పొడి కొట్టాలని పెనం మీద వేయిస్తేనే ఘాటు భరించలేం. నిప్పుల్లో వేస్తే మిరపకాయలు ఘాటు వచ్చిందేమో చూడండి అన్నది కుంపటి మీద దూరంగా పెడుతూ. అతను నవ్వి వెల్లకిలా పడుకున్నాడు. ఆమె అతనికి స్పాంజ్ బాత్ ఇచ్చి భోజనం తెచ్చింది. అతను భోజనం చేసి బాత్రూంలోకి వెళ్ళాడు. కళ అతను వెనకే వెళ్ళబోయింది. నేను స్నానం చేసేటప్పుడు, భోజనం చేసి పళ్ళు కడిగేటప్పుడు ఎవరూ రాకూడదు అన్నాడు శాసించినట్టు. అతను తెల్ల లుంగి, తెల్లని సిల్క్ జుబ్బా వేసుకుని, గులాబీ రంగు ముక్కల్ గుడ్డతో కుట్టిన చెప్పులు తొడుక్కుని, సెంటు ఒంటి నిండా స్ప్రే చేసుకున్నాడు. చెదిరిన తల దువ్వుకున్నాడు. కళ, టాక్సీ స్టాండుకు ఫోన్ చేసి ఓ టాక్సీని రమ్మన్నానని చెప్పు అన్నాడు. ఆమె అతనిచ్చిన నంబరుకు ఫోన్ చేసింది. 1 నిమిషం తరువాత భర్త వైపు తిరిగింది. వాళ్ళు అక్కడ ఎవరూ లేరంటున్నారండి అన్నది దిగాలుగా. అతను వచ్చి విసుగ్గా ఫోన్ అందుకున్నాడు. హలో, టాక్సీ స్టాండా? ఎమ్మెల్యే గారింటి నుండి మాట్లాడుతున్నాను. హసన్ లేడు? ఎవరైనా సరే రావాలి. ఏమయ్యా, మీకు బుద్ధి లేదు? మీ పనుల కోసం మినిస్టర్లతో పోట్లాడేది మేము. విసురుగా ఫోన్ పెట్టేశాడు. అతను తన 3/5 పెట్టె తీసి ఓ బీడీ వెలిగించుకున్నాడు. ఇందాకటి డబ్బు తీసి జేబులో వేసుకున్నాడు. 5 నిమిషాలు హాల్లో తిరిగాడు. టాక్సీ వచ్చింది. ఎక్కడికి అని అడగబోయి నోరు రాక ఊరుకుండిపోయింది. అతని గంభీర వదనం చూస్తే అడగదలిచిన ప్రశ్న నోట్లోనే ఉండిపోయింది. ఆమె తలుపులు వేసుకుని అక్కడే సోఫాలో కూర్చుండిపోయింది. అలాగే కునుకు పట్టింది. కాలింగ్ బెల్ విపరీతంగా మోగుతుంటే అయోమయంగా చూసింది. వెళ్ళి టెలిఫోన్ ఎత్తింది. హలో హలో అన్నది. అయినా బెల్ వినిపించింది. టెలిఫోన్ కాదని అర్థమైంది. పరిగెత్తుకు వచ్చి తలుపు తీసింది. రమాపతి లోపలికి, వెనుక మరొకతను ఉన్నారు.
బాప్రే, పని మనిషిని పెట్టుకున్నా కాస్త కనులకింపుగా ఉండేదాన్ని పెట్టుకోవాలి రమా అన్నాడు. కళావతి ఉలిక్కిపడింది. వెనుకకు తిరిగి చూడటానికి కూడా మనస్కరించలేదు. రమాపతి ఇంగ్లీష్లో ఏదో అనడం వినిపించింది. 10 నిమిషాల తరువాత అతను గదిలోకి వచ్చాడు. చూడు కళా, బెల్ కొట్టగానే నేనని ఎలా అనుకుంటావు? కిటికీ తీసి చూడాలి అన్నాడు మంచం మీద వాలి బీడీ వెలిగించుకుని. అలాగే అన్నది. ఆమె మర్చిపోదామన్నా వచ్చిన వ్యక్తి అన్న మాటలు మనసును తొలిచివేస్తున్నాయి. ఆమెకు చాలా బాధగా ఉంది. అందుకే ఒకరికి తగ్గట్టు ఒకరుండాలంటారేమో. డార్లింగ్, ఏమిటిది? రమాపతి ఆమెను ఇటు తిప్పుకున్నాడు. ఆమె అభిమానంగా అతని హృదయంలో తలదాచుకుంది. అతను ఆమె తల నిమిరాడు. అందుకే ఎవరికంటా పడకు, ఎవరితోనూ మాట్లాడకు. నేను మొదటే చెబితే నువ్వు అపార్థం చేసుకుంటావు అన్నాడు అనునయంగా. అలాగే నిద్రపోయాడు. బయట పాలవాడి అరుపులు వినిపిస్తున్నా నిద్రలేవలేదామె. ఉదయం 8ంటికి లేచి పనులు ముగించేసరికి 12 అయింది. భర్తకు వచ్చిన ఫోన్లు రిసీవ్ చేసుకుని ఆయన నిద్రపోతున్నారని చెప్పడం థ్రిల్లింగ్గా ఉంది. పోస్టు వచ్చేసరికి రమాపతి లేచాడు. అతనికి తేనె నిమ్మరసం ఇచ్చింది. ఉత్తరాలు ఎవరివి? మీ అమ్మగారు ఊళ్ళో క్షేమంగా ఉన్నారట. రెండవది మా నాన్న వ్రాశారు. పొలాల అమ్మకం విషయం ఏమైందోనని అందరూ అడుగుతున్నారట అన్నది. భర్త ఏం జవాబు చెబుతారోనని అతను మౌనంగా నిమ్మరసం త్రాగుతూ ఆలోచిస్తున్నాడు. ఆమెకు పలకరించాలని ఉంది కానీ ధైర్యం చారటం లేదు. కళ, సాయంత్రం మన ఇంటికి మంత్రిగారు వస్తారు. చికెన్ మటన్ తెప్పించు అన్నాడు. నిజంగా మంత్రిగారే అని నాలుక కొరుక్కుంది. భర్త వంక భయంగా చూసింది. అతను చిన్నగా నవ్వాడు. నేను అబద్ధాల మంత్రిని తీసుకువస్తానా? నీకు అసలు రాత్రి నేను ఎమ్మెల్యేను అన్నానని అనుమానంగా ఉన్నట్లుంది. మా ఊళ్ళో ఉండగా ఎమ్మెల్యేనేనోయ్ అన్నాడు. కళావతికి ఆశ్చర్యం వేసింది. తన తండ్రి ఎమ్మెల్యే అని ఎంతో ఘనంగా చెబుతాడు. అల్లుడు వారి ఊరి ఎమ్మెల్యే అని తెలిస్తే ఎంత సంబరపడతాడో. మీరీ విషయం ముందే ఎందుకు చెప్పలేదండి అన్నది గోముగా. చెబితే సన్మానం చేయించేదానివా అన్నాడు హాస్యంగా. తప్పకుండా చేయిస్తాము. మా ఊరు ఎమ్మెల్యే అయితే 100 ఎడ్ల బండి మీదూరేగాడు అన్నది కళ్ళు వెడల్పు చేసి. వాడెవడో అల్పుడు. 100 ఎడ్లేమిటి కర్మ? మా ఊరివారు 100 కార్లు కలిపి కట్టి ఊరేగిస్తామన్నారు. నాకు అవన్నీ గిట్టవుగా. త్వరగా పలహారం పెట్టు అన్నాడు లేచి స్నానానికి వెడుతూ. మీ పూజ అయ్యేటప్పటికి పలహారం రెడీ చేస్తాను అన్నది భర్త దగ్గర బట్టి పట్టిన ఇంగ్లీషు పదంతో. అభిమానులు ఎవరూ లేరుగా. ఆశ్రిత జనులు రాలేదు కదా. ఈ పూట దేవుడిని విశ్రాంతి తీసుకోమంటాను అని బాత్రూంకి వెళ్ళాడు. అతను వచ్చేసరికి ఇడ్లీ తయారుగా పెట్టింది. ఏమండి, అకస్మాత్తుగా మంత్రిగారికి భోజనం అంటే ఎలాగండి? ఇంట్లో ఏమీ లేవు అన్నది భయంగా చూస్తూ. మనమున్నది జనారణ్యంలో. నీ తెలివితేటలు ఉపయోగించి చుట్టూ ఉన్న వారితో పనులు చేయించుకోవాలి డార్లింగ్. బుగ్గపై చిటికి వేశాడు. అతను కడుపు నిండా ఫలహారం చేసి మరోసారి నిద్రపోయాడు. కళావతికి మతిపోయింది. భర్త చెప్పిన పనులు సాధ్యమా? తనలాంటి కురూపిని వివాహం ఆడిన భర్త కోసం తను ఏ త్యాగమైనా చెయ్యాలి, తప్పదు. ఎదురింట్లో ముత్తైదువు కనిపించింది. పనిగట్టుకుని వెళ్ళి పలకరించింది కళావతి. భర్త తినగా మిగిలిన 4 ఇడ్లీలు పచ్చడి పట్టుకెళ్ళింది. భోజనాల టైమైంది. ఇప్పుడు ఎందుకమ్మా అన్నదావిడ. పర్లేదక్కా, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బజారు నూక కాదు, అమ్మ స్వయంగా చేసింది అంటూ ఆమె తినే వరకు పట్టుబట్టింది. ఆమె పచ్చడిని మెచ్చుకుంది. చూడక్కా, మీ ఇంట్లో కుర్రాడెవరు? మా బావగారబ్బాయి. ఇక్కడే ఉండి చదువుకుంటాడు. ఎందుకమ్మా? ఏం లేదక్కా, సొంత పిల్లలకే చేయలేని కాలంలో బావ పిల్లలకెవరు చేస్తారు? మీ హృదయ వైశాల్యం మెచ్చుకోవాలి అన్నది. ఆయనకు వాళ్ళన్న అంటే దేవుడు. ఆయన ఈయనను చదివించాడట. ఆయన కొడుకును ఈయన చదివిస్తాడట అన్నది. పని పాట చేస్తాడా అక్కయ్య? నా దగ్గరకు పంపండి, పనులు నేర్పిస్తాను. మీరు చెబితే ఏమైనా అనుకుంటాడేమో. కళావతి. అలాగేనమ్మా, అంతకంటేనా? ఆమె కుర్రాడిని పంపింది. అతనికి బజారు పనులు అప్పచెప్పింది. ఏమిటో బాబు, పరాయి ఇంట్లో ఉంటున్నావు. ఏమి తింటున్నావో ఏమో. ఈ 2 ఇడ్లీలు తిను. ఆ కుర్రాడికి 2 ఇడ్లీలు పెట్టింది. ఆమెకు 6 ఇడ్లీలు ఖర్చేగాని కావలసినంత పని జరిగింది. ఎదురింట్లో పంజాబీల నుంచి డిన్నర్ సెట్ తెచ్చింది.
నిజంగా తన భర్త అంత గొప్పవాడే కాకపోతే మంత్రిని చూసే భోజనం పెట్టే అదృష్టం తనకు దక్కేదా? తమ ఊరు దగ్గరకు మంత్రిగారొస్తే ఎంత హడావిడి జరిగిందని. రోడ్డు బాగు చేశారు, కరెంటు పెట్టించారు, బడికి సున్నం కొట్టించారు. వారం రోజుల సంబరం. ఈరోజు భర్త పుణ్యమా అని ఎంత తేలిగ్గా పనులు జరిగాయి. పక్కింటి మా అమ్మగారి తులసి కథ చెప్పింది. అందుకే ఆ రోజు నుండి తల్లి తనకిచ్చిన పాత పట్టు చీర కట్టుకుని రోజూ తులసి పూజ చేయటం మొదలుపెట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.